పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ రోజున ఆయన అధికారికంగా బాధ్యతలు చేపట్టడం, ఆయన ఆఫీసులో అధికారికంగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు ఒక సమర్థమైనటువంటి ఉప ముఖ్యమంత్రిగా ఈ 5 సంవత్సరాల కాలంలో పనిచేస్తారంటంలో ఎటువంటి డోకా లేదని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి స్వార్థం లేదు, పవన్ కళ్యాణ్ గారికి పదవి మీద ఆశలు లేవు, పవన్ కళ్యాణ్ గారికి డబ్బు సంపాదించాలని పిచ్చలేదు. కనుక తప్పనిసరిగా ఆయనకు వచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి పదవి కానీ, ఆయన దగ్గర ఉన్నటువంటి ఈరోజు నెంబర్ 1 పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నాయి. సమాజంలో ప్రజానికానికి అవసరమైనటువంటి ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉండటం మూలంగా ఆయన ఈ 10 సంవత్సరాల్లో తిరిగినప్పుడు ప్రజల యొక్క జీవన విధానాలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి కార్యక్రమాలు ప్రజలు చేస్తే ప్రజల యొక్క జీవన విధానాల్లో మార్పు వస్తుందన్న దాని మీద అనేక రకాలైన ఆలోచనలు ఆయన చేయడం జరిగింది. మరి ఈ రోజున తప్పనిసరిగా తనకు వచ్చినటువంటి అవకాశాన్ని 100% సద్వినియోగం చేస్తారు. గతంలో ఎవరు కూడా చేయని విధంగా పవన్ కళ్యాణ్ గారు సమర్థతగా, దక్షతగా ఈ వచ్చేటువంటి 5 సంవత్సరాల కాలంలో ఒక సమర్థమైనటువంటి ఉప ముఖ్యమంత్రిగా అభివృద్ధి పదంలో, ప్రగతి పదంలో ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తారంటూ ఎటువంటి అనుమానం లేదని సందర్భంగా తెలియపరుస్తున్నా. కొంతమంది వైసీపీ నాయకులు అసెంబ్లీ గేటు కూడా తాకలేరు అని చెప్పి వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో దాని మీద ఏమంటారు? తప్పనిసరిగా పాపం కొంతమంది నాయకులు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ గేటు కూడా తాకను, అసెంబ్లీ లోపలికి అడుగు పెట్టను అని చెప్పినటువంటి విషయం మనం అందరం కూడా విన్నాం, చూసాం. మీరు చెప్పినట్టుగా పాపం వాళ్ళ పరిస్థితి ఈ రోజున వాళ్ళ ఇంటి గుమ్మం కూడా దాటలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారని సందర్భంగా తెలియపడుతున్నా. పవన్ కళ్యాణ్ ఒక రాజులాగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా మరి ఈ రోజున ముందుకు వచ్చినటువంటి విషయాన్ని సందర్భంగా తెలియపడుతుంది. ప్రజల యొక్క సంపూర్ణమైనటువంటి అభిమానంతో మరి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఆంధ్ర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అవటం, ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోలు ఆయన దగ్గర ఉండటం, తప్పనిసరిగా సమర్థమైనటువంటి ఉప ముఖ్యమంత్రిగా ఆయన సత్తా ఏంటో చేసి చూపెడతారని ఈ సందర్భంగా తెలియపడుతున్నా.